హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ని ఈ చాప్టర్ని మనం కంప్లీట్ చదువుతున్నాం అనమాట. అంటే ఈ చాప్టర్కి ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఏమేమి చదివినామో ఒకసారి రీకాల్ చేద్దాం అనమాట. మనం ఈ చాప్టర్ని ఈటీ పాల్ యొక్క మ్యూజిక్ బుక్ మీద ఉండే పిక్చర్తో మొదలుపెట్టినాం. తర్వాత 2 మ్యూజిషియన్స్ యొక్క పిక్చర్ని అర్థం చేసుకున్నాం. తర్వాత ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి అర్థం చేసుకున్నాం. దాంట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, తర్వాత అది ఎలా జరిగేది దాని గురించి చదువుకున్నాం. తర్వాత ఇంగ్లాండ్లో ఫ్యాక్టరీస్ రావడం మొదలవుతుందన్నమాట. తర్వాత ఆ ఇండస్ట్రియల్ చేంజ్ ఏదైతే జరిగిందో అది స్లోగా జరిగిందా స్పీడ్గా జరిగిందో మనం తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి మనం హ్యాండ్ లేబర్ అలాగే స్టీమ్ పవర్ మధ్య ఉండే కొట్లాట గురించి తెలుసుకున్నాం. తర్వాత లైఫ్ ఆఫ్ వర్కర్స్, ఈ మొత్తం పరిస్థితుల్లో వర్కర్స్ యొక్క జీవితం ఎలా ఉండేదో తెలుసుకున్నాం అనమాట. తర్వాత కాలనీస్ లైక్ ఇండియా, ఇండస్ట్రీస్ రావడం అనేది మొదలవుతుందన్నమాట. ఇండస్ట్రీస్ రాకముందు ఇండియన్ టెక్స్టైల్స్ ఎలా ఉన్నాయి, యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, తర్వాత వేవర్స్ పరిస్థితి ఏం జరిగింది, మాంచెస్టర్లోని ఇండస్ట్రీస్ ఇండియాకి తమ యొక్క ప్రొడక్షన్ని పంపిస్తాయన్నమాట. అప్పుడు ఏం జరిగింది ఇండియాలో. తర్వాత మనము ఫ్యాక్టరీస్ వచ్చినాయన్నమాట ఇండియాలోకి. అవి ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారంటే ఇండియా ఎంటర్‌ప్రెన్యూర్స్ అనమాట. చదువుకున్నాం జీడి బిర్లా, తర్వాత మనం వచ్చేసి ద్వారకానాథ్ ఠాగూర్, తర్వాత సేత్ హుకుమ్ చంద్, వీళ్ళ గురించి కూడా చదువుకున్నాం అనమాట. ఈ ఫ్యాక్టరీస్కి వర్కర్స్ ఎక్కడ నుండి వచ్చేవాళ్ళు అంటే ఆ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల నుండి వర్కర్స్ వచ్చేవాళ్ళు అనమాట. లేకోకుండా జాబర్ తీసుకొని వచ్చేవాడు అనమాట వర్కర్స్ని. తర్వాత మనం పెక్యులారిటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది చూసినాం అనమాట. ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగేటప్పుడు విశేషాలు ఏంటేంటో మనం చూసినాం అనమాట. ఇండియాలో ఏం జరుగుతుంది, స్వదేశీ మూమెంట్లో ఫారిన్ గుడ్స్ అనేవి బాయ్కాట్ అవుతాయి. తర్వాత వరల్డ్ వార్ సమయంలో మన యొక్క ఇండియన్ ఇండస్ట్రీస్ బాగా తమ యొక్క ఇండస్ట్రీస్ని బాగా ఎక్స్పాండ్ అనేది చేసుకున్నారనమాట. వార్ తర్వాత కూడా మాంచెస్టర్ ఇండస్ట్రీస్ మన యొక్క ఇండస్ట్రీస్ని అస్సలు ఏమీ చేయలేకపోయినాయి అనమాట. ఇప్పుడు మనము ప్రీవియస్ చాప్టర్లో క్వశ్చన్ అనేది వేసినాం అనమాట. ఏమని ఇక్కడ చూస్తే స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ది టోటల్ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్, ఇండియాలో ఇండస్ట్రీస్లో అంటే ఫ్యాక్టరీస్లో కేవలం స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కర్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఇంకా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే ఎంగేజ్ అయి ఉన్నారనమాట. While factory industries grew steadily after the war, large industries formed only a small segment of the economy. వార్ తర్వాత మన యొక్క ఇండియన్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయి, కంటిన్యూగా గ్రో అయినప్పటికీ ఆ ఫ్యాక్టరీస్లో కేవలం ఆ లార్జ్ ఫ్యాక్టరీస్ కేవలం ఎకానమిక్లో మన యొక్క ఇండియన్ ఎకానమిక్లో స్మాల్ సెగ్మెంట్ అయిందనమాట. అంటే మన యొక్క ఇండియన్ ఎకానమీలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది సగమే ఉందన్నమాట. అంటే సగానికంటే తక్కువే ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 67% ఇన్ 1911 వర్ లొకేటెడ్ ఇన్ బెంగాల్ అండ్ బొంబాయి. ఎక్కువ శాతం ఈ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు 67% ఇన్ 1911 వర్ లొకేటెడ్ ఇన్ బొంబాయి అండ్ బెంగాల్ అనమాట. అక్కడే మనకి ఎక్కువగా ఇండస్ట్రీస్ అనేవి కనబడిస్తాయి అనమాట. ఓవర్ ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ కంటిన్యూ టు ప్రీడామినేట్. మిగిలిన కంట్రీలో అంటే బెంగాల్ అలాగే బొంబాయి వదిలేసి మిగిలిన కంట్రీలో మనకు ఎక్కువగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాగే స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అనేది ప్రీడామినేట్గా కనబడిస్తుంది అనమాట. ఓన్లీ ఏ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ది టోటల్ ఇండస్ట్రియల్ లేబర్ వర్క్డ్ ఇన్ రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్. కేవలం స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ వర్కర్స్ మాత్రమే ఈ ఇండస్ట్రీలో ఈ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. అది కూడా ఫోర్స్ చేయడంతోనే పనిచేస్తున్నారు, లేకుంటే వాళ్ళకు పని చేయడం ఇష్టం లేదనమాట. అది కూడా ఎంత 5% ఇన్ 1911 అండ్ 10% ఇన్ 1931. ఎంత తక్కువ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. ద రెస్ట్ వర్కర్స్ వర్క్డ్ ఇన్ స్మాల్ వర్క్షాప్స్ అండ్ హౌస్ హోల్డ్ యూనిట్స్. మిగిలిన 90% పీపుల్ ఏడ పని చేస్తున్నారు అంటే తమ యొక్క స్మాల్ వర్క్షాప్స్లో లేకుండా హౌస్లోనే వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఆఫెన్ లొకేటెడ్ ఇన్ అలీస్ అండ్ బైలెన్సెస్ ఇన్విజిబుల్ టు ద పాసర్ బై.
ఒక ఇంట్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, మనకు ఒక స్ట్రీట్లో ఇంట్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, కానీ బయట వెళ్ళే వరకు అది కేవలం ఇళ్ళలాగానే కనబడిస్తుంది అనమాట. కానీ లోపల ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మనకు. In fact, in some instances, handicrafts production actually expanded in the 20th century. కొన్ని ఫ్యాక్ట్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, 20th centuryలో హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేసినారనమాట. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిందనమాట. దిస్ ఈస్ ట్రూ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ సెక్టర్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. మనం ఇంతకుముందు చదువుకున్నాం అనమాట, హ్యాండ్లూమ్ ఎవరైతే వేవర్స్ ఉన్నారో వాళ్ళు నష్టపోయినారు, కానీ ఇక్కడేమో హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఎట్లా? వైల్ చీప్ మిషన్ మేడ్ థ్రెడ్ వైప్డ్ అవుట్ ఆఫ్ ది స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఇన్ ద 19th century, ద వేవర్స్ సర్వైవ్డ్ డిస్పైట్ ప్రాబ్లమ్స్. ఇన్ ద 20th century, హ్యాండ్లూమ్ క్లాత్ ప్రొడక్షన్ ఎక్స్పాండెడ్ స్టడీలీ, ఆల్మోస్ట్ ట్రబులింగ్ బిట్వీన్ 1900 and 1940. ఎందుకంటే మన యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఎందుకు సస్టైన్ అయినాయి అంటే మన యొక్క థ్రెడ్ అనేది ఆ రేంజ్లో క్వాలిటీతో ఉండేదన్నమాట, అటువంటి క్వాలిటీతో ఉండేదన్నమాట మన యొక్క థ్రెడ్ అనేది. అందుకు మన యొక్క ఇండస్ట్రీస్ అనేటివి బాగా గ్రో అయినాయి అనమాట. ఐ మీన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. హౌ డిడ్ ద హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఎక్స్పాండెడ్ అండ్ వేవర్ సర్వైవ్డ్ డిస్పైట్ ప్రాబ్లమ్స్? ఎలా మన యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ అలాగే హ్యాండ్లూమ్ ప్రొడక్షను ఎక్స్పాండ్ అయినాయి, ఎట్లా అయినాయి క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట 4 మార్క్స్కి. చాప్టర్ అనేది మనకు 4 మార్క్స్కి వస్తుంది. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారవుతాయో ప్రతి చోట చెప్పుకుంటూ వెళ్తాను అనమాట, కాబట్టి గుర్తుపెట్టుకోండి అనమాట. దిస్ వాజ్ పార్ట్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్. మన యొక్క హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, లేకపోతే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవి ఎలా సర్వైవ్ అయినా ఇంత కాంపిటీషన్లో అంటే వీళ్ళు కొన్ని టెక్నాలజికల్ చేంజెస్ అనేటివి అగ్రీ చేసినారు. హ్యాండీక్రాఫ్ట్స్ పీపుల్ అడాప్ట్ న్యూ టెక్నాలజీ. హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినారనమాట. అర్థమైందా? సో బై ద సెకండ్ డికేడ్ ఆఫ్ ది 20th century వీ ఫైండ్ వేవర్స్ యూజింగ్ లూమ్స్ విత్ ఏ ఫ్లై షటిల్. 1911 నుండి తీసుకున్న 1920 మధ్యలో వేవర్స్ అందరూ ఫ్లై షటిల్ని వాడడం మొదలుపెట్టినారనమాట. ఫ్లై షటిల్ అంటే ఏమి? ఫ్లై షటిల్ ఇట్ ఈస్ ఎ మెకానికల్ డివైజ్ యూజ్డ్ ఫర్ వేవింగ్ మూవ్డ్ బై మీన్స్ ఆఫ్ రోప్స్ అండ్ పుల్లీస్. ఫ్లై షటిల్ అనేది ఒక మెకానికల్ డివైజ్ అనమాట. అది దేనికోసం యూజ్ చేస్తారు? వేవింగ్ కోసం. ఓకే, అది ఎలా మూవ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రోప్స్ అండ్ పుల్లీస్. రోప్స్ అండ్ పుల్లీస్, ఓకేనా? మనకు రోప్స్ అంటే తీగలు తెలుసు, కప్పీలు అంటాం చూడండి మనము, కప్పీలు అవన్నమాట పుల్లీస్ అంటే. మీకు ఈ ఫ్లై షటిల్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హౌ ద ఫ్లై షటిల్ వర్క్ అనుకుంటున్నారు అనుకోండి, మీకు వీడియోస్ అనేవి వస్తాయన్నమాట, మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. ఏం లేదండి, ఒక డివైస్ అనమాట. ఆ డివైస్తో మనము రోప్స్ని కావచ్చు హారిజాంటల్గా వర్టికల్గా మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు మనకు వేవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్ ప్లేసెస్ ద హారిజాంటల్ థ్రెడ్స్. ఈ ఫ్లై షటిల్లో మనం హారిజాంటల్ థ్రెడ్స్ని ఏమంటాం? వెఫ్ట్ అంటాం అనమాట. అలాగే వర్టికల్ థ్రెడ్స్ని వార్ప్ అంటాం అనమాట, ఓకేనా? ఈ హారిజాంటల్ థ్రెడ్స్ని వర్టికల్ థ్రెడ్స్గా మారుస్తుంది అనమాట ఈ ఫ్లై షటిల్ అనేది. ద ఇన్వెన్షన్ ఆఫ్ ది ఫ్లై షటిల్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ వేవర్స్ టు ఆపరేట్ లార్జ్ లూమ్స్ అండ్ వేవ్ వైడ్ పీసెస్ ఆఫ్ క్లాత్. ఈ ఫ్లై షటిల్ యొక్క డిస్కవరీ జరగడం వల్ల వేవర్స్కి పాసిబుల్ అయిందనమాట లార్జ్ లూమ్స్గా పనిచేయడానికి, అలాగే ఎక్కువ పీసెస్ ఆఫ్ క్లాత్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో బై ద సెకండ్ డికేడ్ ఆఫ్ ది 20th century వీ ఫైండ్ వీవర్స్ యూజింగ్ లూమ్స్ విత్ ఫ్లై షటిల్. ఫ్లై షటిల్ అనేది ఒక మెకానికల్ డివైస్, అది వేవింగ్ కోసం యూజ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ రోప్స్ అండ్ పుల్లీస్. హారిజాంటల్ థ్రెడ్స్ని వెఫ్ట్ అంటాం, వర్టికల్ థ్రెడ్స్ని వార్ప్ అంటాం అనమాట. దిస్ ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ పర్ వర్కర్, స్పీడెడ్ అప్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్డ్ లేబర్ డిమాండ్. ఈ ఫ్లై షటిల్ రావడం వల్ల ప్రొడక్షన్ అనేది స్పీడప్ అయింది, అలాగే లేబర్ ఎక్కువ మంది కావాల్సిన పని కూడా తక్కువ లేబర్తోనే అయిపోతుంది అనమాట. బై 1941 ఓవర్ 35% ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇన్ ఇండియా వర్
ఫిట్టెడ్ విత్ ఫ్లై షటిల్స్. 1941లో ఆల్మోస్ట్ ఇండియాలో ఉండే అన్ని హ్యాండ్లూమ్స్లో 35% హ్యాండ్లూమ్స్ వాళ్ళ హ్యాండ్లూమ్స్లో ఫ్లై షటిల్స్ని అమర్చుకున్నాయన్నమాట. ఇన్ రీజన్స్ లైక్ ఎక్కడెక్కడ అంటే ఎక్కువగా ట్రావెన్కోర్, మనము తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులని వింటాం అనమాట. మద్రాస్, మైసూర్, కొచ్చిన్, బెంగాల్ ద ప్రపోర్షన్ వాస్ 70 to 80%. ఈ ప్లేసెస్లో ఈ ఫ్లై షటిల్కి ఎక్కువగా క్రేజ్ అనేది ఉండేదన్నమాట. దేర్ వర్ సెవరల్ అదర్ స్మాల్ ఇన్నోవేషన్స్ దట్ హెల్ప్డ్ వేవర్స్ ఇంప్రూవ్ దే ప్రొడక్టివిటీ అండ్ కంప్లీట్ విత్ ద మిల్స్ సెక్టర్. ఇది కేవలం ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటి టెక్నాలజికల్ చేంజెస్ చాలా అడాప్ట్ అయ్యి చాలా ఫాలో అయ్యి మనకు ఈ హ్యాండీక్రాఫ్ట్స్ పీపుల్ కావచ్చు, హ్యాండ్లూమ్ పీపుల్ కావచ్చు, ఈ కాంపిటీషన్లో సస్టైన్ అయ్యగలిగినారనమాట వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకేనా. Certain groups of weavers were in a better position than others to survive the competition with mill industries. కొంతమంది గ్రూప్స్ ఆఫ్ వేవర్స్ మనకు కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నారనమాట. దేంతో పోలిస్తే, మిల్ ఇండస్ట్రీస్తో పోలిస్తే కొంతమంది వేవర్స్ బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. అమాంగెస్ట్ వేవర్స్ సమ్ ప్రొడ్యూస్డ్ కోరస్ క్లాత్ వైల్ అదర్స్ ఓవర్ finer varieties. The coarse cloth was brought by the poor and its demand fluctuated violently. మనకు కోరస్ క్లాత్ ఒకటి ఉంది, ఓకేనా. ఆ క్లాత్కి డిమాండ్ అనేది బాగా ఉండేదన్నమాట, ఓకేనా. అమాంగ్స్ట్ వేవర్స్ సమ్ ప్రొడ్యూస్డ్ కోరస్ క్లాత్ వైల్ అదర్స్ వో ఫైనర్ వెరైటీస్. మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం, సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ వేవర్స్. కొన్ని గ్రూప్స్ ఆఫ్ వేవర్స్ ఇలా అనుకున్నాయి అన్నమాట. ఎందుకు ఈ మిల్ ఇండస్ట్రీస్తో పోటీపడి కొరువుని ఎందుకు గొక్కోవాలని కొంతమంది కోరస్ క్లాత్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టినారనమాట. ద కోరసర్ క్లాత్ వాజ్ బ్రాడ్ బై ద పూర్ అండ్ ఇట్స్ డిమాండ్ ఫ్లక్చువేటెడ్ వైలెంట్లీ. ఆ కోరస్ క్లాత్ మనకి ఎక్కువగా ఎవరు తెస్తారంటే, ఎవరైతే ఈ మిల్ ఇండస్ట్రీస్తో పోటీ పడలేరో వాళ్ళే తెస్తారనమాట. వాళ్ళు ఎవరు అంటే పూర్ పీపుల్ అనమాట. అలాగే ఈ కోరస్ క్లాత్కి కూడా బాగానే డిమాండ్ ఉందన్నమాట. ఎట్లా, ఇప్పుడు ఈ కోరస్ క్లాత్ అనేది మనకు చీప్ ప్రైస్కి దొరుకుతుంది కదా. కోరస్ క్లాత్ అంటేనే మనకు అర్థమైపోతుంది, ఆ పదమే అర్థమైపోతుంది, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి. కానీ ఈ కోరస్ క్లాత్ కొనుక్కోవడానికి కూడా కొన్నిసార్లు డబ్బులు అనేవి ఉండవు అనమాట కొంతమంది దగ్గర. ఇన్ టైమ్స్ ఆఫ్ బ్యాడ్ హార్వెస్ట్ అండ్ ఫెమైన్స్, వెన్ ద రూరల్ పూర్ హ్యాడ్ లిటిల్ టు ఈట్ అండ్ దేర్ క్యాష్ ఇన్కమ్ డిసపియర్డ్, దే కుడ్ నాట్ పాసిబుల్లీ బై క్లాత్. ఎప్పుడైతే పీపుల్ దగ్గర ఇది డబ్బులు అనేవి ఉండవో, వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారో అప్పుడు ఈ క్లోత్ని కూడా కొనలేరనమాట, ఈ కోరస్ క్లోత్ని కూడా. ద డిమాండ్ ఫర్ ది ఫైనర్ వెరైటీస్ బాటప్ బై ద వెల్ టు డూ సో వాజ్ మోర్ స్టేబుల్. కానీ ఈ ఫైనర్ వెరైటీస్ అనేవి మనకు బాగా రిచ్ పర్సన్స్ వేసుకునే క్లోత్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు యొక్క బిజినెస్ అనేది బాగానే వెళ్తుందన్నమాట. ద రిచ్ కుడ్ బై దిస్ ఈవెన్ వెన్ ద పూర్ స్టార్వ్డ్. పూర్ పీపుల్ ఆకలితో ఉన్నప్పటికీ ఈ రిచ్ పీపుల్ ఫైన్ వెరైటీ క్లోత్స్ని కొనగలరు అనమాట. ఎందుకంటే వాటిని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు కదా. ఫెమైన్స్ డిడ్ నాట్ అఫెక్ట్ ద సేల్ ఆఫ్ బెనారసీ అండ్ బలూచారీ శారీస్. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు. ఈ ఫైన్ వెరైటీ క్లాత్స్కి బెనారస్ సారీలు అంటూ ఉంటాము, తర్వాత బలుచరీ సారీస్ అంటూ ఉంటాం. వీటికి డిమాండ్ అనేది ఎక్కువ అనమాట, రిచ్ పీపుల్. ఇవి కాస్ట్ కూడా బాగానే ఉంటాయి అనమాట. మోర్ ఓవర్, యాజ్ యూ హ్యావ్ సీన్, మిల్స్ కుడ్ నాట్ ఇంటిమేట్ స్పెషలైజ్డ్ వేవ్స్. కానీ ఈ బెనారస్ బలుచరీ శారీస్తో పోలిస్తే మిల్స్లో ప్రొడ్యూస్ అయ్యే శారీస్ అస్సలు ఏం బాగుండవు అనమాట. వీటితో కాంపిటీషనే చేయలేవు అనమాట అవి. శారీస్ విత్ ఓవెన్ బార్డర్స్, ఎందుకంటే ఈ శారీస్ మీద బార్డర్స్ అనేవి బాగుంటాయి. తర్వాత ఫేమస్ లంగీస్ అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ ఆఫ్ మద్రాస్, లుంగీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ మద్రాస్ కుడ్ నాట్ బి ఈజీలీ డిస్ప్లేస్డ్ బై మిల్ ప్రొడక్షన్. ఈ లుంగీస్ కావచ్చు, తర్వాత హ్యాండ్ కర్చీఫ్స్ కావచ్చు, మద్రాస్లో బాగా తయారు చేస్తారనమాట. కాబట్టి మిల్ ఇండస్ట్రీస్ అక్కడి వాళ్ళతో పోటీ పడలేకపోయినారనమాట. వేవర్స్, హార్డ్షిప్స్ అండ్ సర్వైవల్. Weavers and other crafts people who continued to expand production through the 20th century did not necessarily prosper. కానీ
ఎంత హ్యాండీక్రాఫ్ట్స్ పీపుల్ కావచ్చు, హ్యాండ్లూమ్ పీపుల్ కావచ్చు, ఎంత వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోగలిగినా వాళ్ళ యొక్క ఇబ్బందుల నుండి బయట వాళ్ళలేకపోయినారు అనమాట, అంటే ప్రాస్పర్ అవ్వలేకపోయినారు అనమాట. దే లివ్డ్ హార్డ్ లైఫ్స్ అండ్ వర్క్డ్ లాంగ్ అవర్స్. వాళ్ళు ఎక్కువ కష్టపడినారనమాట, ఎక్కువ గంటల వరకు కష్టపడినారు. వెరీ ఆఫెన్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ హ్యాడ్ టు వర్క్ అట్ వేరే స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఎక్కువ సందర్భాల్లో అదేం కాదు, కొన్ని సందర్భాల్లో అయితే ఆ వేవర్స్ యొక్క కుటుంబాల్లో ఉండే పిల్లలు కావచ్చు, ఉమెన్ కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేసేవాళ్ళు అనమాట, పని తగ్గించడానికి వాళ్ళ యొక్క కుటుంబ పెద్దకి. బట్ దే వర్ నాట్ సింప్లీ రెమినెంట్స్ ఆఫ్ పాస్ట్ టైమ్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మనం ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ని చదువుతున్నాం, అలా అని ఈ వేవర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఈ ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే హిస్టరీలో కాగితాలు కాదనమాట, ఈ హిస్టరీని రూల్ చేసిన రూలర్స్ అనమాట. ఎందుకంటే ఈ ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ స్టోరీని ముందుకు తీసుకునేది ఈ వర్కర్సే, ఇండస్ట్రియల్ గ్రోత్ని ఆపినది ఈ వర్కర్సే, ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా ఈ వర్కర్స్ అనమాట. వాళ్ళు కాగితాలు కాదనమాట, రూలర్స్ అనమాట. their లైఫ్ అండ్ లేబర్ వాజ్ ఇంటిగ్రల్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ ఇండస్ట్రియలైజేషన్ అనే హిస్టరీలో వాళ్ళు కీ రోల్ని ప్లే చేసినారనమాట, వర్కర్స్గా. అర్థమైందా? నెక్స్ట్, మార్కెట్ ఫర్ గుడ్స్. ఇప్పటివరకు మనం చూసినాం అనుకోండి, ఫస్ట్ చాప్టర్ నుండి హిస్టరీ బుక్లో ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ సబ్ చాప్టర్లో మనం నేషనలిజం అండ్ ఇంపీరియలిజం, అది ఆ ఫస్ట్ చాప్టర్కి కనెక్షన్ లేకపోయినా కనెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. అలాగే సెకండ్ చాప్టర్లో సెన్స్ ఆఫ్ కలెక్టివ్ బిలాంగింగ్, అది కూడా కనెక్షన్ లేదు కానీ కనెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మార్కెట్ ఫర్ గుడ్స్ అని అంటాను. మార్కెటింగా, ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్కి దానికి ఏం సంబంధం ఉంది? మార్కెటింగ్ అంటున్నారు, అసలు ఏమైనా సంబంధం ఉందని మనకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీస్లో వస్తువులు ఎన్నైనా ప్రొడ్యూస్ కానీలే, కానీ వాటికి మంచి మార్కెటింగ్ అనేది లేకపోతే ఆ గూడ్స్లో ఏ ఒక్క వస్తువు, ఏ ఒక్క కమోడిటీ సేల్ అవ్వదన్నమాట. అర్థమైందా? సేల్ అవ్వదన్నమాట. అందుకే మార్కెటింగ్ అనేది ముఖ్యమన్నమాట. ఎంత ప్రొడ్యూస్ చేస్తామని కాదు, ఎంత మార్కెటింగ్ ఇవ్వగలుగుతున్నావని. We have seen how British manufacturers attempted to take over the Indian market and how Indian weavers and craftsmen, traders and industrialists resisted colonial controls, demanded tariff protection, created their own places and tried to extend the market for their produce. మనం ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి చదువుకున్నాం. తర్వాత ఏదైతే మనం ఇప్పటివరకు చదివినామో అదంతా ఈ పేరాలు ఇచ్చిందనమాట. ఇండియాలోకి యూరోపియన్స్ రాకముందు మన యొక్క పరిస్థితి ఏమి, యూరోపియన్స్ వచ్చిన పరిస్థితి ఏమి, ఆ పరిస్థితుల్లో వేవర్స్ యొక్క పరిస్థితి ఏమి, తర్వాత మనం వచ్చేసి మాంచెస్టర్లోని ఇండస్ట్రీస్ తమ యొక్క ప్రొడక్షన్ ఇండియాకు పంపించడం వల్ల ఇక్కడుండే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎలా దెబ్బతిన్నాయి, దాని తర్వాత మనము ఫ్యాక్టరీస్ ఇండియాలోనే సెటప్ అవ్వడం మొదలెడతాయి అనమాట. ఎవరు సెటప్ చేసినారు దాని గురించి చదువుకున్నాం. తర్వాత ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు వర్కర్స్ దాని గురించి చదువుకున్నాం. తర్వాత పెక్యులారిటీస్ చదువుకున్నాం అనమాట. ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టరీస్లో కేవలం స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కర్స్ పనిచేసేవాళ్ళు అనమాట. లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కర్స్ ఎప్పటికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే పనిచేసినారనమాట. బట్ వెన్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ పీపుల్ హ్యావ్ టు బీ పర్సుయేటెడ్ టు బై దమ్. మనము ఎన్ని న్యూ ప్రోడక్ట్స్ అన్నా ప్రొడ్యూస్ చేయనీలేం, రోజుకి ఎన్ని కొత్త వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయబోనీలే, కానీ వాటికి మంచి అట్రాక్షన్ కావచ్చు, మంచి పాపులారిటీ ప్రజల నుండి లేకపోతే ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయినా ఒకటే, ప్రొడ్యూస్ అవ్వకపోయినా ఒకటే అనమాట, వేస్ట్ అయిపోతుంది అనమాట. హౌ వాజ్ దిస్ డన్? మనము ఎలా ప్రజలకి మన యొక్క ప్రోడక్ట్స్ని కొనుక్కొనేలా చేయాలి అంటే మార్కెటింగ్ అనమాట దీని కాన్సెప్ట్. మళ్ళీ మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఏ వేస్, ఇదే ఒకవేళ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసేవానికి వస్తే అడుగుతారనమాట. హౌ ద మార్కెటింగ్ ఈజ్ డన్ ఫర్ గుడ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, 4 మార్క్స్ క్వశ్చన్కి. ఓకేనా? వన్ వే ఇన్ విచ్ న్యూ కన్జ్యూమర్స్ ఆర్ క్రియేటెడ్ ఈజ్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్. మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు అంటే ఒకటి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చి
వాళ్ళకు కొనుక్కోవాలి అని ఆశ కలిగించేలా చేస్తాయి అనమాట ఈ అడ్వర్టైజ్మెంట్స్. అంతెందుకు, ఇప్పుడు ప్రజెంట్ మనము చూస్తూ ఉంటాం అనమాట అడ్వర్టైజ్మెంట్స్. ఎలా గ్లూకోజ్, ఐ మీన్ దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ మనకు పప్పర్మెంట్స్ టైప్ వస్తాయి చూడండి, దాన్ని వేసుకున్నాం అనుకో పరిగెత్తుతాం స్పీడ్గా. అటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయడం వల్ల పిల్లలకి ఆశ కొడుతుంది అనమాట. నేను కూడా వీనిలాగానే స్పీడ్గా పరిగెత్తాలి అని అనుకుంటాం అనమాట. లేకుంటే రెడ్ బుల్ యాడ్ చూడడము, ఆ రెడ్ బుల్ యాడ్లో వింగ్స్ వచ్చినాయని మనకు వింగ్స్ కావాలని మనం వెళ్ళి కొనుక్కోవడము. ఇలా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడానికి ఈ అడ్వర్టైజ్మెంట్స్ కారణమవుతాయి అన్నమాట. టుడే వి లివ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ అడ్వర్టైజ్మెంట్స్ సరౌండ్ అస్. మనం ఈరోజు నివసిస్తున్న ప్రపంచంలో మన చుట్టూనే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ మనకు న్యూస్ పేపర్స్లో కావచ్చు, మ్యాగజైన్స్లో కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, స్ట్రీట్ వాల్స్ కావచ్చు, టెలివిజన్ స్క్రీన్స్ కావచ్చు, మనకి అన్ని చోట కనబడిస్తాయి అన్నమాట. బట్ ఇఫ్ వి లుక్ బ్యాక్ ఇన్ టు హిస్టరీ వి ఫైండ్ దట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏజ్ advertisements have played a part in the expanding the markets for production and in shaping a new consumer culture. ఏమి అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడైనా వచ్చినదంటే లేదనమాట. ఇండస్ట్రియల్ ఏజ్ ఎప్పుడైతే మన యొక్క ప్రపంచంలో బిగిన్ అయిందో అప్పటి నుండి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి సస్టైన్ అయినాయి అనమాట, స్టార్ట్ అయినాయి అనమాట. ఆ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనకు ఒక ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేసిందనమాట. అర్థమవుతుందా? ఓకే, మార్కెటింగ్ ఎలా జరిగేదంటే ఫస్ట్ వే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అన్నారు. అందుకే మనం అనొచ్చు అనమాట ఎడ్ టెక్నాలజీ అని. ఏడ్ అంటే యాడ్ అనమాట, యాడ్ టెక్నాలజీ అనమాట. యాడ్స్ అనేది మనకు ఎక్కువగా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట అడ్వర్టైజ్మెంట్స్. వెన్ మాంచెస్టర్ ఇండస్ట్రీస్ బిగాన్ సెల్లింగ్ క్లాత్ ఇన్ ఇండియా దే పుట్ లేబుల్స్ ఆన్ ది క్లాత్ బండిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనము యూజింగ్ లేబుల్స్ అనమాట యాజ్ ఎ మార్క్ ఆఫ్ క్వాలిటీ. మనకు ఇండియాలో మాంచెస్టర్ క్లాత్స్ని అమ్మడానికి వచ్చినప్పుడు వాళ్ళు లేబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నారనమాట క్లాత్ బండిల్స్ మీద. ఎటువంటి లేబుల్స్ అంటే ఆ లేబుల్ వాజ్ నీడెడ్ టు మేక్ ద ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ద నేమ్ ఆఫ్ ది కంపెనీ ఫెమిలియర్ టు ద బయ్యర్. ఆ లేబుల్ ఏం డీటెయిల్స్ ఉండేటం అంటే అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినారు, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది, అలా ప్రింట్ అయ్యేదన్నమాట. అలా ప్రింట్ చేయడం వల్ల ప్రజలకు ఒక నమ్మకం అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? ఏం ప్రింట్ చేసేవాళ్ళంటే మాంచెస్టర్ గుడ్స్ మీద మేడ్ ఇన్ మాంచెస్టర్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియా అట్లా ఎందుకు ప్రింట్ చేస్తారు? మేడ్ ఇన్ ఇండియా అని కనబడిచ్చింది అనుకో అదొక క్రేజ్ అనమాట. అదే మేడ్ ఇన్ యూఎస్ఏ కనబడిచ్చింది అనుకో, మేడ్ ఇన్ యూఎస్ఏ అంటే డెవలప్డ్ కంట్రీ నుండి వచ్చింది కాబట్టి బాగానే ఉంటుంది ప్రోడక్ట్, కాబట్టి కొనాల్సిందే అని మనలో ఒక కొత్త ఆశలు అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అది కూడా ఆ మేడ్ ఇన్ మాంచెస్టర్ కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ చైనా కావచ్చు, అవన్నీ బోల్డ్ లెటర్స్లో రాస్తారనమాట. ఎందుకు? అవి కొనే వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించి కొనేట్టుగా చేయాలి అనేది వాళ్ళ యొక్క ఆశ అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకి ఎట్లయితే ఇచ్చినారో మీరు ఇక్కడ కనబడిస్తుండదు మాంచెస్టర్ లేబల్స్. ఈ ఫస్ట్ డయాగ్రామ్ గమనించినారు అనుకోండి మీరు. మాంచెస్టర్ లేబల్స్ ఇన్ 20th century ఇమేజెస్ ఆఫ్ న్యూమరస్ ఇండియన్ గాడ్స్ అండ్ గాడెసెస్ Kartika, Lakshmi, Saraswati are shown in important cloth labels approving the quality of the product being marketed. ఇక్కడ చూడండి మనకు ఈ సైడ్లలో మనకు మేడ్ ఇన్ మాంచెస్టర్ అట్లాంటివన్నీ కనబడిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలా సెకండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చేసి లేబుల్స్ అనేటివి వాడేవాళ్ళు అనమాట. బట్ లేబుల్స్ డిడ్ నాట్ క్యారీ వర్డ్స్ అండ్ టెక్స్ట్, దే ఆల్సో క్యారీడ్ ఇమేజెస్ అండ్ వర్ వెరీ ఆఫెన్ బ్యూటిఫుల్లీ ఇలస్ట్రేటెడ్. కేవలం ఈ లేబుల్స్ అనేటివి మనకు కేవలం వర్డ్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, అవి మాత్రమే ఉండేవి కాదనమాట. ఇమేజెస్ని కూడా వాళ్ళ వెంట తీసుకుని వెళ్ళినమాట లేబుల్స్ అనేటివి. ఇఫ్ యూ లుక్ అట్ దీస్ ఓల్డ్ లేబుల్స్ వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్స్, దర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ద వే దే అప్లైడ్ టు ద పీపుల్. మనం ఒకవేళ ఇమేజ్ని అప్లై చేసినాం అనుకో, ఇప్పుడు ఇక్కడ లేబుల్స్ ఇచ్చినారనమాట ఇమేజెస్ ద్వారా కూడా ఇచ్చి మనకి ఏం చేస్తున్నారు, ఇండియన్ ట్రెడిషన్ ఏదైతే కల్చర్ ఉందో దాని యొక్క పిక్చర్స్ అనేవి దీంట్లో వేయడం వల్ల కొంతమందికి తమ యొక్క కల్చర్ మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వీటిని కొనే ట్రై చేస్తారనమాట. అలా మ్యానుఫ్యాక్చర్స్ అనేవాళ్ళు బాగా బ్రిలియంట్ పవర్ఫుల్ ఐడియా అనేది వాడినారనమాట. థర్డ్ ఇది వచ్చేసి యూజింగ్ ఆఫ్ ఇమేజెస్ అండ్ ఇల్లస్ట్రేషన్స్. ఇమేజెస్ని ప్రింట్ చేయడం, ఇల్లస్ట్రేషన్ని వాడడం అనమాట.
ఇమేజెస్ ఆఫ్ ఇండియన్ గాడ్స్ అండ్ గాడెసెస్ రెగ్యులర్లీ అపేర్డ్ ఆన్ దీస్ లేబుల్స్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ మనకు ఏమైనా ప్రోడక్ట్స్ మీద ఇండియన్ గాడ్స్ గాడెసెస్ ప్రింట్ చేయడం వల్ల ఇండియన్ పీపుల్ కల్చర్ అనేది ఉప్పొంగి ఆ వస్తువుల్ని కొనడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. ఎట్లయితే ఇక్కడ మనకు వెనకల ఇక్కడ చూడండి, మనకు గ్రైప్ వాటర్ అనమాట. మీరు ఇది ఇప్పటికి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది చూడొచ్చు అనమాట. వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్. అర్థమవుతుందా? ఈ వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ ఏదైతే ఉందో అప్పుడు ఈ వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ మీద మనకు ఇటువంటి కృష్ణుడి బొమ్మ అనేది ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు? ఎవరైతే ఆ వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ చూస్తారో అలా అనుకుంటారు అనమాట పేరెంట్స్, మదర్. ఎట్లా, నా కొడుకు కూడా కృష్ణుడు అంత అందంగా కావాలి కాబట్టి ఈ వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్స్ని తాగించాలి అని అనుకునే వాళ్ళు అనమాట. అలా స్ట్రాటజీస్ అనేటివి ఎక్కువగా ప్లే చేసినారు అనమాట మార్కెటింగ్ కోసం. ఇట్ వాజ్ as if the association with gods have divine approval to the gods being sold. The imprinted image of Krishna or Saraswati was also intended to make the manufacture from a foreign land appear somewhat familiar to Indian people. ఇలా ఈ పిక్చర్స్ని చూడడం వల్ల ఇండియన్ పీపుల్ కూడా ఒక రకంగా అనుకునే వాళ్ళు అనమాట. ఏమి, ఈ వస్తువులు మన ఇండియాకు చెందినటివే తెలుసా నీకు ఆ విషయం, ఎందుకంటే ఇండియన్ గాడ్స్ ఉన్నారు అలా అనుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ చూడండి, మనకు సన్లైట్ సోప్ అనేది కృష్ణుడు, సరస్వతి, అర్థమవుతుందా, యూజ్ చేసి ప్రింట్ చేసినారు అనమాట సోప్స్ అనేటివి. బై ద లేట్ 19th century మ్యానుఫ్యాక్చరర్స్ వర్ ప్రింటింగ్ క్యాలెండర్స్ టు పాపులరైజ్ దేర్ ప్రోడక్ట్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేసినారు, అడ్వర్టైజ్మెంట్స్. సెకండ్ వచ్చేసి లేబుల్స్ వాడినారు. థర్డ్ వచ్చేసి ఇమేజెస్, ఇల్లస్ట్రేషన్స్ వాడినారు. ఫోర్త్ వచ్చేసి క్యాలెండర్స్ మీద తమ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈరోజు కూడా మనం చూస్తాం, ఎల్ఐసి క్యాలెండర్స్ వస్తాయి, తర్వాత మలబార్ జ్యువెలర్స్ క్యాలెండర్స్ అనేవి వస్తాయి. ఆ మలబార్ జ్యువెలర్స్ క్యాలెండర్స్ మీద ఏమో ఎక్కువగా మనకు ఆ నగల యొక్క పిక్చర్సే కనబడిస్తాయి అనమాట. ఎందుకు? ఆ పిక్చర్స్ని చూసి 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 విసుగొచ్చి కొనుక్కోవాలనిపిస్తుందని ప్రజలకు మన యొక్క గుండుమామ ప్లాన్ అనమాట. ఓకేనా? ఎల్ఐసి వాళ్ళు కూడా తమ యొక్క పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ఆ క్యాలెండర్ మీద ప్రింట్ చేసేవాళ్ళు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ క్యాలెండర్ చూసి 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 కొనాలనిపిస్తుందని వాళ్ళ యొక్క ఆశ అనమాట. ఇలా మార్కెటింగ్లో ఇది కూడా ఒక స్ట్రాటజీ అనమాట. క్యాలెండర్స్ మీద తమ యొక్క ప్రోడక్ట్స్ డీటెయిల్స్ని మెన్షన్ చేయడం. అన్లైక్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, క్యాలెండర్స్ వర్ యూజ్డ్ ఈవెన్ బై పీపుల్ హూ కుడ్ నాట్ రీడ్. న్యూస్ పేపర్స్ మీద, మ్యాగజైన్స్ మీద ప్రింట్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ న్యూస్ పేపర్స్ని, మ్యాగజైన్స్ని ఎవరు చదువుతారంటే ఎవరికైతే చదువు వచ్చి ఉంటుందో వాళ్ళు ఒకటే చదవగలరు. కానీ క్యాలెండర్స్ ఏమో అందరు చదువుతారనమాట, చదువురాని వాళ్ళు కూడా చదువుతారనమాట. దే వర్ హ్యూజ్ ఇన్ టీ షాప్స్ అండ్ ఇన్ పూర్ పీపుల్స్ హోమ్స్ జస్ట్ యాజ్ మచ్ యాజ్ ఇన్ ఆఫీసెస్ అండ్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్. ఎక్కడెక్కడ క్యాలెండర్స్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుందంటే టీ షాప్స్లో టీ తాగుతూ పేపర్ చదవడం, అలాగే పూర్ పీపుల్స్ హోమ్స్లో కూడా పేపర్ తెచ్చుకొని చదవడము, అలా క్యాలెండర్స్ అనమాట. ఓకేనా? అండ్ దోస్ హూ హంగ్ ద క్యాలెండర్స్ హ్యాడ్ టు సీ ద అడ్వర్టైజ్మెంట్స్ డే ఆఫ్టర్ డే త్రూ ద ఇయర్. ఆ క్యాలెండర్స్ని ఒకవేళ మలబార్ జ్యువెలర్స్ క్యాలెండర్ని గోడకు అతికిచ్చేసినాం అనుకోండి, ఆ యొక్క నగల యొక్క ఫోటోలు సంవత్సరం మొత్తం చూడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాం అనమాట, ఎందుకంటే డేట్స్ కోసం కాబట్టి. వన్స్ అగైన్ వి సీ ఫిగర్స్ ఆఫ్ గాడ్స్ బీయింగ్ యూజ్డ్ టు సెల్ న్యూ ప్రోడక్ట్స్. ఈ క్యాలెండర్స్లో కూడా దేవుళ్ళ యొక్క పిక్చర్స్ని వాడేవాళ్ళు అనమాట. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనమాట. అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చేసి నేషనలిస్ట్ మెసేజ్ త్రూ ప్రోడక్ట్స్. వస్తువుల ద్వారా నేషనలిస్ట్ యొక్క సెంటిమెంట్స్ని ఇండియన్ పీపుల్ ఎమర్జ్ చేసేవాళ్ళు అనమాట, క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ద ఇమేజెస్ ఆఫ్ గాడ్స్, ఫిగర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సనేజెస్ ఆఫ్ ఎంపరర్స్ అండ్ నవాబ్స్, అడార్న్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ క్యాలెండర్స్. భారత్ మాత పిక్చర్స్ ప్రింట్ చేయడము, ఎట్లా ఉలెన్ క్లాత్ తయారు చేస్తున్నట్టు, ఇలా నేషనలిస్ట్ సెంటిమెంట్స్ని ఇండియన్ పీపుల్ ఎమర్జ్ చేయడానికి సాయశక్తిలా ప్రయత్నించినారనమాట. ద మెసేజ్ వర్ వెరీ ఆఫెన్ సీమ్డ్ టు సే, ఇఫ్ యూ రెస్పెక్ట్ ద రాయల్ ఫిగర్ దెన్ రెస్పెక్ట్ దిస్ ప్రోడక్ట్. When the product was being used by kings or produced under royal command, its quality could not be questioned. నువ్వు ఒకవేళ ఈ రాయల్ ఫిగర్కి ఎట్లయితే భారత్ మాతకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేట్టుకుంటే ఆ ప్రోడక్ట్ కూడా ఇయ్యి అని మనకు అర్థమవుతుంది అనమాట.
అలాగే మనం ఈ భారత్ మాతను చూసినప్పుడల్లా మనలో మోటివేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, దేశం కోసం పోటీ పడదామని. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. వెన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అడ్వర్టైజ్డ్ ద నేషనలిస్ట్ మెసేజ్ ఆన్ క్లియర్ అండ్ లౌడ్. నేషనలిస్ట్ సెంటిమెంట్స్ని ఇండియా వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం వల్ల అది బాగా ప్రచారంలోకి వెళ్ళిందనమాట. ఇఫ్ యూ కేర్ ఫర్ ది నేషన్ దెన్ బై ప్రోడక్ట్స్ దట్ ఇండియన్స్ ప్రొడ్యూస్. నువ్వు ఒకవేళ భారతదేశాన్ని ప్రేమిస్తూ ఉంటే అప్పుడు భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్స్నే వాడు అంటారనమాట. అడ్వర్టైజ్మెంట్స్ బీకేమ్ ఏ వెహికల్ ఆఫ్ ది నేషనలిస్ట్ మెసేజ్ ఆఫ్ స్వదేశీ మూమెంట్ని పాపులర్ చేయడంలోనూ ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఒక వెహికల్గా మారిపోయినాయి అన్నమాట. అర్థమైందా? కంక్లూజన్. క్లియర్లీ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యాస్ మీన్స్ major technological changes, growth of factories and the making of new industrial labor force. However, as you have seen, hand technology and small scale production remained an important part of the industrial landscape. ఈ ఇండస్ట్రీస్ యొక్క హిస్టరీ చూసినాం అనుకోండి, మనకు మేజర్ టెక్నాలజికల్ చేంజెస్ కనబడిస్తాయి, ఫ్యాక్టరీస్ ఎలా గ్రో అయినాయో కనబడిస్తాయి, తర్వాత ఇండస్ట్రియల్ లేబర్ ఎలా క్రియేట్ అయినాయో అది కనబడిస్తుంది అనమాట. మనకు ఈ హ్యాండ్ టెక్నాలజీ కావచ్చు, హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్, తర్వాత స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ మనకు ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్లో అంటే ఇండస్ట్రియలైజేషన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ రోల్గా మిగిలిపోయినాయి అన్నమాట. అంటే ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ చరిత్రలో ఇవి ఒక కీ రోల్గా మిగిలిపోయినాయి అనమాట, మెయిన్ రోల్ని ప్లే చేస్తూ ముగిసిపోయినాయి అనమాట. అర్థమైందా? ఇంతటితో మన యొక్క చాప్టర్, లవ్లీ చాప్టర్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ కంప్లీట్ చేసినాం అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి అనమాట. నిజంగా బాగా అర్థమైంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు అది మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. మీకు అర్థమవుతుందా? లాస్ట్ వరకు కష్టపడి చదువుకుందాం, పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్లో 100/100 తెచ్చుకుందాం అనమాట. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.